महाकाय सूर्यकोटसमप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मङ्गलम्। व्यासं वसिष्ठमुत्तारं शक्तिपुत्रं कल्मषं पराशरात्मजं वन्दे सुखदां। సరే ఆఖరి వారం మనం చెప్పుకున్న దానిలో సీతాదేవిని అప్పచెప్పేవాడిని వాలి అన్నాడు కదా. ఎప్పుడు అది విన్నాడు? మనం ఎప్పుడు బుద్ధి చక్కగా అవుతుంది? ఒక దెబ్బ పడితే చక్కగా అవుతుంది. దెబ్బ పడినంత వరకు బుద్ధి కోతితో పోల్చారు మనసుని కోతితో ఎందుకు పోల్చారు? మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. మన మనసు బుద్ధి కంట్రోల్లో ఉంటే సరైన దారిలో వెళ్తాం. మన మనసు బుద్ధి కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే మనం వినే ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? బుద్ధిలో స్టోర్ అవుతున్నాయి. బుద్ధిలో స్టోర్ అయింది మనకు బుద్ధి గుర్తు చేస్తుంటుంది. ధర్మం ఇదిరా, ఇది ధర్మం, ఇది అధర్మం అని చెప్తుంటుంది. మనసు ఏం చేస్తుంది? తాగిన కోతి లాంటిదంట మనసు. ఉట్టి కోతే మనం భరించలేము. కూర్చుంటుందా ఒక కొమ్మ మీద? ఎప్పుడైనా కోతి ఒక్కదాని ఇలా మూల కూర్చొని చూసారు ఎప్పుడైనా? మనకు బాధ అనిపిస్తుంది. కోతి అలా కూర్చుంటే బాగుంటుందా? ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి అట్టి చెడుకి ఆకులు రాల్చి ఇల్లంతా పండు రాల్చేసి పిందలు రాల్చేసి సగం కొరికి పడేసి చూసారా? కోతిని చూస్తుంటే ముచ్చట, టైం తెలియదు మనకి. అలా ఉన్న కోతి జ్వరం వచ్చిన కోతిలా మూల కూర్చుంది అనుకోండి, చూడబోతుందా? అయ్యో పాపం, ఎవరైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే బాగుంటుంది. ఎలా యాక్టివ్ ఉండాల్సి ఏమైందో, ఏం రోగం వచ్చింది, మన మనసు ఉట్టి కోతి కాదంటే తాగున్న కోతి. తాగంటే మంచిగా ఎక్కిచ్చారు ఎవరో, అదేమైంది? ఇంకా దారుణంగా తయారైంది. మనం తట్టుకోలే. అలా ఉంటుందంట మనసు. అలాంటి మనసు బుద్ధి మాట వింటే మన ధర్మ కార్యక్రమాల్లో వాటి వింటే పాల్గొంటాం. మన చాలా మందికి, మనందరికి కూడా మనసు బుద్ధి మాట వినదు, బుద్ధి మనసు మాట వింటుంది. రామాయణం విందా, ఏమొస్తుంది? రాముడికే కష్టాలు వచ్చాయి, మనకెందుకు? సీతమ్మకి కష్టాలు వచ్చాయి, మనకెందుకు? సీతమ్మ కష్టాలు వచ్చినందుకు రామాయణం వినద్దు, రాముడి కష్టాలు వచ్చినందుకు వినద్దు అంటే, అలాంటి కష్టాలు వస్తే సూసైడ్ చేసుకొని ఇంకేదో చేసుకొని చావకుండా ఉండడం కోసం రామాయణం వినాల్సి మనిషి అనేవాడు. రెండోది, ప్రాణం నిలబెట్టడానికి రామాయణం ఉపయోగపడుతుందని నా ఉద్దేశం చెప్పడం. మన ప్రాణం నిలబెట్టడానికి రామాయణం ఉపయోగపడుతుంది. రెండోది, కష్టాలను ఎదుర్కొనే శక్తి ఇస్తుంది. ఇవాళ మనం ఎంత వీకున్నాం? ఎగ్జామ్స్ సరిగ్గా మార్క్స్ రాకపోతే డామ్, నాన్న మొబైల్ కొనిపోతే డామ్, డ్రెస్ మ్యాచింగ్ లేకపోతే డామ్, అంతా డామే. మన జీవితాలు అంత కష్టపడి తల్లిదండ్రులు కంటే మన జీవితం చాలా ఈజీగా, అమ్మాయి నువ్వు అంటే డామ్, అబ్బాయి నువ్వు అంటే డామ్, అన్నిటికీ పోవడమేనా? అరే దేవుడు ఇచ్చాడే జన్మ, మనం ఈ దేని పుట్టామో, మన పర్పస్ మనకు తెలవాలి కదా లైఫ్కి. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, ఎంతో మారి మా గురువుగారు మీరే షాక్ అవుతుంటారు. మీరు పర్సనల్గా నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఎట్లా మారి ఈ రోజు కూడా ఎక్కడో సడన్ పిలుపు, ఎక్కడో ఎలా మారుతుంది చూసారా? మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనకు తెలియనప్పుడు గురువు గారిని శరణాగతి అడగాలి. ఆ గురువు మార్చుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ మనం ఇలా ఎందుకు అయిందండి, అది అలా ఎందుకు చేశారని నేను గురువు గారిని నిలదీయద్దు. శరణాగతి అని గురుగారికి వదిలేసాక ఇంక మంది కాదు అది. ఆయన ఇష్టం, ఆయన డ్రైవర్, ఆయన నడుపుతాడు బండి. మన గమ్మున మూసుకుని కూర్చోవాలి. మన శరణాగతి అంటే అదే అర్థం కదా. అంతేగాని శరణాగతి అనేసి మన సొంత పైత్యం వాడితే ఇంకెందుకు? ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం, స్వామి అంతా మీరు ఎలా చెప్తే అలా చేస్తా అంటారు, మళ్ళీ సొంత పైత్యం వాడతారు. కనెక్షన్ ఎందుకు అసలు? గురువుగారికి మీరు ఎందుకు కనెక్షన్ చేయాలి అసలు? గురుగారు చెప్పింది బ్లైండ్ ఫాలో అవ్వడానికి మనం ఉన్నది. గురుగారు చెప్పిన దానికి ఇది ఇలా అలా అంటే గురుగారికి ఏం తెలుసులే అనుకుంటారు. గురుగారు తెలియకుండా ఎందుకు ఉంటాయి? తెలియకుండా ఆయన గురువు ఎందుకు అవుతాడు? అలా కాదు కదా. సరే, రామాయణం అలా మనం ఆఖరి వారం ఏం చెప్పుకున్నామంటే, వాలి సీతమ్మని తెచ్చిపెట్టేవాడు అన్నాడు. ఇప్పుడు దెబ్బ తగిలాక, దెబ్బ తగల ముందు వాళ్ళు ఎలాంటి వాడా? తమ్ముడు భార్యనే తీసుకొని పెట్టుకున్నవాడు. రాముడు భార్యను తెచ్చిస్తాడా అంటే, ఇది ఎప్పుడు ధర్మాన్ని మాట్లాడతారు? కష్టాలు వచ్చినప్పుడు ధర్మాన్ని మాట్లాడతారు. చూడండి, సుఖంగా ఉన్నప్పుడు ధర్మం మాట్లాడతారా? కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తారు. ధర్మం పక్కకి వెళ్ళిపోతుంది సుఖాల్లో అంటే. అందుకు కదా దేవుడు కష్టాలు ఇస్తాడు. దేవుడు కష్టాలు ఇస్తాడని చెప్పకూడదు. మనం చేసుకున్న ప్రారంభం మన కష్టాలు. కాకపోతే వాటిని టైమింగ్ సెట్ చేస్తాడు ముందుకు వెనకాలకి. భీష్ముడికి జరిగినట్టు. భీష్ముడి విషయంలో ఏమైంది? ఆయన జీవితం మొత్తంలో ఎక్కడ తప్పలేదు. భగవంతుడు ఎప్పుడో జరిగిన పాపాన్ని గుర్తుపెట్టుకొని ఆయనకి ఆ ప్రారంభం యుద్ధాన్ని వెయిట్ చేస్తున్నాడు. కానీ ఎక్కడ భీష్ముడు ఛాన్స్ ఇవ్వలే, ధర్మంగా ఉన్నాడు. ఒకనొక సందర్భంలో ద్రౌపది వస్తాపన టైంలో ఆయన నోరు తెరిచి చెప్పలేదు. ధర్మం నోరు తెరిచి ఇది తప్పురా అని చెప్పలేదు సభలో. అది చెప్పనందుకు ఆ పాప తీసుకొచ్చి అనుభవింపజేసాం. మనం చెప్పాం కదా, భీష్ముడు ఒకసారి పోయిన పూర్వజన్మల్లో రథం మీద వెళ్తుంటే పాము అంటే వస్తే పాపం కాపాడాడు. పాము రథం కింద పడుతుంది, కాపాడాడు పాపం. కానీ వేసేటప్పుడు ఏమైంది? ఇసిరేసాడు పక్కకి, అది ముళ్ళ పొదల్లో పడింది పాపం. చూడండి ఎలా ఉంటుంది.
ముళ్ళ పొదలు పడింది. ఆ పాపం అనుకుందంట నేను ఎలా ఇబ్బంది పడ్డాను, ఇది ఇబ్బంది పడాలి. ఆ పాపము ఇవ్వడం కోసము భగవంతుడు వెయిట్ చేస్తున్నాడు. భీష్ముడు ఎప్పుడు తప్పు చేస్తే దాన్ని అడ్డు పెట్టి ఇది లాగుదాం, ఈ ప్రారంభం లాగుదామని. కొన్ని జన్మల తర్వాత వచ్చింది అవకాశం. ఎప్పుడు ద్రౌపది వస్త్రాలు లాగేస్తుంటే తప్పు అని చెప్తే మళ్ళీ భగవంతుడు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఆయన ఛాన్స్ ఇచ్చేసాడు. ప్రారంభం ప్రవేశపెట్టాలి, అప్పుడు అయిపోయింది, చెడు పోవాలి కదా. అలా వాలి బుద్ధి కూడా దెబ్బ పడ్డాక ధర్మం మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రాముడు వారి ఇప్పుడు వాలికి రిప్లై ఇస్తున్నాడు. మొన్న ఏమనుకున్నా, వాలి ఏమన్నాడు? చెట్టు చాటు నుంచి కొట్టడం ధర్మమా? నేను నీతో యుద్ధమే చేయలేదు కదా, యుద్ధం చేయనప్పుడు నాతో ఎందుకు యుద్ధం చేశావు? మరి ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి మనం తెలియక మిస్టేక్స్ చేస్తుంటాం. ఎవరో కొట్టుకుంటే మనం మాత్రం పోతాం. అసలు పోకూడదు, అసలు ఏమి గొడవల్లో ఏలు పెట్టద్దమ్మా. నిజంగా మీరు భక్తులు అనుకున్న వాళ్ళు ఏ గొడవల్లో ఏలు పెట్టద్దు. నేను కూడా నేర్చుకుంటుంటా, మీరే కాదు. నేను కూడా వద్దన్న కూడా ఏలు పెడతాను, చేయగలదు, మళ్ళీ నేర్చుకుంటాను. మళ్ళీ మాకు మంచిగా అయిందా అంట గురుగారు అనగానే, మంచిగా అయింది స్వామి, ఇంకోసారి గుర్తొచ్చింది, అలా చేయండి. అలా మంచిగా అయిందని చేస్తూ పోతే రేపు కాల్చుకోవడానికి చేతులు కూడా ఉంటాయి. అందుకనే కొన్ని దెబ్బలు పడంగానే మనం బాగుపడిపోవాలి లైఫ్లో. సరే, శ్రీరాముడిని నిలదీశాడు వాలి ధర్మంతో కదా. మనకు అవి ధర్మమే అనిపిస్తాయి. చెట్టు చాటు నుంచి కొట్టడం. చాలా మంది అడుగుతారు, మీరు తెలుసుకోవాలి, చెట్టు చాటు నుంచి రాముడు ఎందుకు కొట్టాడు? మా ఫ్రెండ్ అడిగాడండి, వాడు మన ధర్మం కాదు, వాడు ఇంకేదో ధర్మం. రాముడు అలా కొట్టచ్చా? వాళ్ళని చెట్టు చాటు నుంచి అంటే నాకు ఆన్సర్ లేదా అని అనొద్దు, మన ఆన్సర్ ఉండాలి. వాలి ఏంటి? మృగమే. వానరం అంటే మృగమే. వేటను మృగం, నానా మృగం నా ఎదురు కదా, నేను బాణం వేసి కొడతా అంటాడు రాజు. చెట్టు నుంచి చాటు నుంచి కొడతాడు. అందుకని నాకు ధర్మం అయిపోయింది. నేను నీతో యుద్ధమే చేయలేదు, నాతో యుద్ధం ఎందుకు చేసామని అడిగాడు కదా. నేను నీ జోలికి రాలేదు, నీ ప్రజల జోలికి రాలేదు. అది రాముల వారికి దీనికి ఒకటి ఉంది ఆన్సర్. ఏంటి? సుగ్రీవుడు మిత్రుడు అయ్యాడు. సుగ్రీవుడు వారిని అపహరించినందుకు నీ దండన వేశాను. అర్థమైందా? ఆయన ఇంకోటి, రాజు ఎక్కడైనా రాజే. ఆయన అయోధ్యకు రాజు కాకపోయినా ఆ వనం మొత్తానికి కూడా ఆయన కాపాడాల్సిన వృత్తిలో ఉన్నాడు. ఆయన క్షత్రియ ధర్మం ఉంది. ఇంకా అయోధ్య వరకే ఆయన రిస్ట్రిక్టెడ్ అయి ఉన్నాడు. అర్థమైందా? తల్లికి మాట ఇచ్చినందుకు. కానీ ప్రాణహాని జరిగినప్పుడు, లేదంటే రక్షణ వచ్చినప్పుడు అభయస్తం ఇస్తాడు రాముడు. ఆ విధంగా తన మిత్రుడు అయిన సుగ్రీవుడిని కాపాడటం కోసం ధర్మమైన రాజ్య స్థాపన చేయడం రాముడి ఉద్దేశం. అందువల్ల అధర్మమైన వాలి రాజ్యం నశించిపోవాలి. అలానే అధర్మమైన రావణాసుడి రాజ్యం నశించిపోవాలి. అందుకే రావణాసుడికి వాలికి సమానమైన మరణదండనే పడింది. ఛాన్సులు ఇచ్చారు ఇద్దరికి. రాముల వారు ఛాన్స్ ఇచ్చారు, మూడు ఛాన్సులు ఇచ్చారు. సుగ్రీవుడు ముందు పోయి యుద్ధం చేసినప్పుడన్నా వారికి బుద్ధి వచ్చి ఉండాలి కదా. రెండోసారి వచ్చినప్పుడు ఏ ధైర్యం చూసుకొని వచ్చావు అని అనాలా? ఆయనకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఆయన శక్తి మీద గర్వం ఎప్పుడెప్పుడు వస్తుందో భగవంతుడు దాన్ని ఖండిస్తుంటాడు, తీసేస్తూ ఉంటాడు. సరే, శ్రీరాముడు వాలి అభిప్రాయాన్ని తోసేశాడు. తమ్ముడి భార్యను చెరపట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందుకు నేను నీకు మరణదండన. చూడండి, మరణదండన ఎందుకు చేశారు? వేరే ఇంకా శిక్షలు లేవా? అంటే దాన్ని చంపేయడమేనా? వేరే ఉన్నాయిగా. హనుమంతుల వారికి రావణాసుడిని ఎదిరించి మాట్లాడినందుకు రాజ్యంలో రావణాసుడు కూడా మరణదండన అన్నాడు. మళ్ళీ విభీషణుడు లేచేమన్నాడు, దూతను చంపకూడదు, ఆయన ధర్మం కాదు, విభీషణుడు ధర్మాత్ముడు, దూతను చంపకూడదు. కావంటే రాజుని ధిక్కరించినందుకు శిక్షలు వేయొచ్చు. మీసం కొరగడం, సగం గుండు గీయడం, సగం మీసం తీయడం, లేదంటే బొట్లు పెట్టి ఊరేగించడం, గాడిద మీద ఊరేగించడం, ఇలాంటివి చేయొచ్చు అని అన్నారు. కోతికి తోక ఇష్టం కాబట్టి తోకను కాల్చండి అన్నారు. తోకైన కోతిని చూసి వేరే కోతులు నవ్వుతాయి. మరి శాడిజం చూడండి, రాక్షసులు. కోతి తోక కాలిస్తే వేరే కోతులు దీన్ని చూసి నవ్వుతుంటే జీవితాంతం బాధపడుతుంటాడు హనుమంతుడు అని రావణాసుడు ఉద్దేశం. అలా వేశాడు. అదేమైంది? ఆయన ఎత్తికే కొరుగు పెట్టుకుంటుంది. హనుమంతుడు తోకకు పెడితే కొరుగు పెట్టినట్టే లంకంతా తగలబడి. ఒక్క వానరం వచ్చి అలా చేసింది. కొన్ని కోట్ల వానరాలు వస్తున్నాయన్న రావణాసుడు బుద్ధి వచ్చి ఉండాలి కదా. భగవంతుడు మనం చేసే చెడ్డ పనికి ఒక సిమ్టమ్ ఇస్తాడు, బాగుపడిపోవాలి, లేదంటే శిక్ష వేస్తాడు, నిర్మమాటం వేస్తాడు. ఎందుకంటే శివుడైనా విష్ణువైనా ధర్మ చెప్పాడుగా భగవద్గీతలో, ఎక్కడెక్కడే గోవులు చంపుతారో, గోవుల్ని ఇబ్బంది పెడతాడో, బ్రాహ్మణుల హింస జరుగుతుందో, ఎక్కడన్నా గోహింస జరుగుతుందో బ్రాహ్మణులు ఇబ్బంది పెడతారో, అప్పుడప్పుడు జ్ఞాని కలిగినప్పుడు నేను వస్తాను, యదా యదా హిదన్మత్స్య అని చెప్పాడుగా భగవద్గీతలో. అదే శివుడు కూడా ఏ ధర్మమైన ఎద్దును ఎక్కుతాడో శివుడు, ఆ ధర్మం లోపించినప్పుడు శివుడు కూడా వస్తాడు. అలా హనుమంతుల వారిగా వచ్చి శివుడు రావణాసుడికి చెప్పాడు, ఒరే నన్ను సరిగ్గా నువ్వు గుర్తుపట్టట్లేదురా, నన్ను ఎవరో కోత అనుకుంటున్నావు, సరిగ్గా ఆలోచన చెయ్యి అని చెప్పాడు. మళ్ళీ రేపు పొద్దున నేను చెప్పలేను, నువ్వు ఏడవద్దని. ఎందుకన్నాడు ఆ మాట? రావణాసుడు శివుడి ప్రియ భక్తుడు. భక్తుల లిస్టులో ఫస్ట్, భక్తుల లిస్టులో
ఫస్ట్ రావణాసురుడు అలాంటి వాడిని చంపాల్సి వస్తుంది. చూడండి, శివుడి గొప్ప భక్తుడైన రావణాసురుడు చంపుతుంటే మరి శివుడు అడ్డు రావాలిగా, ఎందుకు రాలేదు? నేను గొప్ప భక్తుడిని, శివభక్తుడిని, రోజు గుడికి 100 సార్లు పోతా, 4 చెంబులు అభిషేకం చేస్తా, శివుడికి విష్ణుమూర్తికి రోజు తులసిమాల దండలు వేస్తూనే ఉంటాను, బిల్వాలతో కప్పేస్తానని చెప్పిన వాడికి కూడా పనిష్మెంట్ ఉంటుంది అధర్మం చేస్తే. అంతేగాని స్వామి నీకు అన్ని చేశాను ఇన్ని చేశానంటే రావణాసురుడు అంత భక్తుడు అయితే మనం కావు, అంత రావణాసురుడు భక్తుడు అయితే మనం కావు, మనం కానే కాము. ఆయన శివతాండవం రాశాడు శివుడి మీద. ఈ రోజు కూడా స్వామి నాట్యం చేస్తాడు శివతాండవం చేస్తే కైలాసంలో. అలా మనకు అంత సీన్ లేదు. అలాంటి రావణాసుడికి ఒకే ఒక తప్పు చేశాడు, సీతమ్మని అపహరించడం అనేది. విష్ణు భార్య, సరే రామ భార్య అనుకోండి, విష్ణు ఎందుకు అనుకోవాలి? రాముడి భార్యని అపహరించిన సీతను తీసుకెళ్ళినందుకు కాను ఆ అధర్మాన్ని ఒడిగట్టినందుకు శివుడు కూడా అడ్డు రాలేదు. అంటే అధర్మం ఏ దేవుడు కాపాడడు. మీరు ఎన్ని గుళ్ళను తిరగండి, ఎన్ని అభిషేకాలు చేయండి, ఎన్ని హోమాలు చేయండి, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఒక్క అధర్మమైన పని చేశారో మొత్తం సున్నానే. ఏ దేవుడు కాపాడు. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టు. అందుకేనే ఎప్పుడు స్ట్రెస్ చేస్తాను, ధర్మం ముఖ్యం రా, ధర్మం ముఖ్యం, ధర్మం ధర్మం ధర్మం. ధర్మం ఉంది, మీరు ఏ పూజలు చేయలే, ఏ అభిషేకాలు చేయలేదు మీరు, కానీ ధర్మం మీ పట్ల ఉందా? భగవంతుడు మిమ్మల్ని కాపాడడానికి వెనకాల ఉంటాడు. అదేంటి స్వామి నన్ను కాపాడడానికి వచ్చావు, నేను ఎప్పుడు రామాన్ లేదు, నేను ఎప్పుడు శివాన్ లేదు, నన్ను ఎందుకు మీరు కాపాడుతున్నారంటే, ఒరే నేను నిన్ను కాపాడట్లేదురా, నీలో ఉన్న ధర్మాన్ని కాపాడుతున్నా అంటాడు. అప్పుడు ఎవరిని కాపాడినట్టు? మనల్ని కాపాడినట్టు. ఏ ఈజ్ గోడ్, ఏ ఈజ్ సబ్జెక్ట్ బి. బి అనే మనిషిలో ఏ అనే ధర్మం ఉంటే బి కాపాడబడుతుంది. ఏ లోపల ఉంది కాబట్టి, అంటే ధర్మం లోపల ఉంది కాబట్టి. అందుకే ధర్మం పట్టుకోండి. ఇవాళ కూడా గుడికి ఒక భక్తుడు వచ్చారు, ఆయన విశ్వ హిందూ పరిషత్ అంటారు. వచ్చి స్వామి మీలాంటి వాడు మాకు కావాలా, మీరు చైర్మన్ గారు చెప్పారు ఆల్రెడీ మీ గురించి, మీలాంటి వాడు మాకు చాలా అవసరము, మా దానిలో గ్రూప్లోకి వచ్చేయండి, ఆర్టికల్స్ రాయండి. అప్పుడు మిస్ అయిన ఆర్టికల్స్ విశ్వ హిందూ పరిషత్ వాడు వచ్చి ఇన్విటేషన్ కూడా వెల్కమ్ చెప్పారు. తొందరగా వాళ్ళ దానిలో మనం జాయిన్ అవుతాం అందరం సామూహికంగా. ఫస్ట్ నేను కాలు పెట్టి ఎలా ఉందో చూసుకొని, అది ఇంకా పెద్ద ఓషన్ అది, దానిలో మనం అందరం వెళ్తున్నాం. గొప్ప సంస్థలతో మనం టైఅప్ అవుతున్నాం, గొప్ప గొప్ప టెంపుల్స్ మనకు అవకాశాలు ఇస్తున్నాయి, పెద్ద పెద్దవి ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. అందుకనే నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళందరూ నిద్రపోకుండా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మనకి ఎన్నో చోట్ల అవకాశాలు వస్తున్నాయి, జాగ్రత్తగా ధర్మం కోసం కష్టపడండి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. చదువు మానేసి ధర్మం కోసం అని కాదు, బ్యాలెన్స్ ఏమని చెప్పారు. మన 1/2 అవర్ 1 అవర్ రోజు పెట్టుకోండి, మీ ధర్మం కోసం పెట్టుకోండి. 1 అవర్ ఆర్ 1/2 అవర్ టు 1 అవర్, మినిమం 1/2 అవర్, మ్యాక్స్ 1 అవర్. ఎందుకంటే మీ స్టూడెంట్స్ కాబట్టి. పెద్దవాళ్ళు అయితే సగం జీవితం ధర్మం, సగం రోజు ధర్మానికి, సగం రోజు భుక్తికి. నాలంటి వాళ్ళగా యాదగా పొద్దునంతా ధర్మం, సాయంత్రం అంతా భుక్తి. అలా చేసుకోవచ్చు, ప్లాన్ చేసి ధర్మం మాత్రం వదలకండి. సరే, అందుకు దండను విధిస్తున్నాను. వానరుడి కదా, అందుకే చెట్టు చాటించి కొట్టడంలో తప్పు లేదన్నాడు. శ్రీరాముడి మాటలు విన్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు. మొత్తానికి ఏ రోజైనా ధర్మం తెలుసుకోవాల్సిందే. వారికి అర్థమైంది తన సీన్ అంతా, ఏం తప్పులు చేశాడు. మన్నించమని దోషిలోకి, స్వామి రామ నన్ను కాపాడు అంటే అర్థం ఏంటి? నన్ను నీలో కలిపేసుకో. మోక్షం విష్ణువులోకి వెళ్ళిపోతున్నాడు వాలి. మీకు డౌట్ రావచ్చు, పిచ్చి పనులు చేసిన వాళ్ళందరూ ఫస్ట్ విష్ణువులోకి వెళ్ళిపోతున్నాడు, భక్తుడేమో తపస్సు చేసి భజనలు చేసి ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడికి వెళ్తున్నాడు, డౌట్ రావచ్చు. కానీ ధర్మం ఏం చెప్పిందంటే, షార్ట్కట్లో దేవుడిని చేయడం కరెక్ట్ కాదన్నది. దేవుడు బాగా మనసు అయితే నొప్పించావు కదా, లేట్ అయినా కూడా ఓపిక్గా ధర్మ మార్గంలోనే. రావణాసురుడు అనే షార్ట్కట్లో వెళ్ళి దేవుడి భార్యనో, దేవుడి తమ్ముడినో, కొడుకునో ఎత్తుకెళ్ళిపోతాను, దేవుడు చంపేస్తాడు, నేను ధర్మంలో, అది రాంగ్ పెట్టాడు. అది వెళ్ళొద్దాను. నవవిధ భక్తులు అది రాయలే, వైరం అనేది చెప్పలే. శ్రవణం కీర్తన విష్ణు స్మరణం బాల సేవనం అర్చన మందిరం దాస సఖ్యం అన్నాడు. సఖ్యం, స్నేహితుడిగా ఉండొచ్చు. వైరం అని పెట్టచ్చుగా వ్యాస భగవానుడు. మరి నిజంగా అంత షార్ట్ కట్ అయింది, దేవుడితో వైరం పైకి అది షార్ట్ కట్టే ఉండొచ్చు. మోస్ట్ డేంజరస్ రూట్, వెళ్ళకూడదు. దేవుడితో ఎప్పుడు వైరం పెట్టుకోకూడదు. ఇంకొకటి, వాళ్ళంటే గొప్ప తపశక్తి సంపన్నులు కాబట్టి నిన్న ఒక ఆయన గుడిలో కూడా అడిగాడు, ధర్మ సందేహాలు అడుగుతారు పురాణం చెప్పినప్పుడు. అదేంటండి మరి దేవతామూర్తులందరూ కృతయుగంలోనే వచ్చేసాయి అన్నవతారాలు. త్రేతాయుగంలో రాముడు ఒకడే వచ్చాడు, ద్వాపర యుగంలో కృష్ణుడు ఒకడే వచ్చాడు, కలియుగంలో ఒకడే కలికి వస్తా అంటున్నాడు. మరి కృతయుగంలో అంతమంది వచ్చారు ఎందుకంటే స్వామి అని అడిగాడు. చూడండి క్వశ్చన్ ఎలా అడుగుతారు నన్ను కూడా. నేను దానికి గురువు అనుగ్రహంలో ఏం చెప్పానంటే, నాకేం రాదు, నేనేం చదువుకోవాలి, అలాంటి క్వశ్చన్ నేను ఎప్పుడు ఫేస్ చేయాల. మన పురాణాలు చదివి గురువు గారు ఏం చెప్పారో అది చెప్తా. అంటే నా బుద్ధికి ఇచ్చిన స్ఫురణ వల్ల
స్వామి అప్పట్లో ఉన్న వాళ్ళు రాక్షసులను మనం అనుకుంటున్నాము, వాళ్ళు గొప్ప గొప్ప తపస్సు చేసిన వాళ్ళు, వాళ్ళని తీయాలంటే దేవుడు అన్న అవతారాలు అప్పుడే ఎత్తాల్సి వచ్చింది. త్రేతాయుగంలో ఎవరున్నారు? రావణాసుడు, మిగిలిన వాళ్ళందరూ చిన్న చిన్న రాక్షసులు, రాముడు సరిపోతాడు. తర్వాత ద్వాపర యుగంలో కంసుడు మిగిలిన వాళ్ళు, అవునా, చిన్న చిన్న రాక్షసులు, కంసుడు మెయిన్ టార్గెట్, అందుకే కృష్ణుడు చాలు. కృతయుగంలోకి వెళ్ళండి, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, పెద్ద లిస్ట్ ఉంది అక్కడ, అవునా. మరి సముద్ర మదనం, అక్కడ మళ్ళీ అక్కడ ఒక రాక్షసులు దేవతలు కొట్టుకున్నారు, మళ్ళీ హాలాహలం బయటకు వచ్చింది, మరి శివుడు పరిగెత్తి రావాల్సి వచ్చింది ఆ హాలాహలం విషయం తీసుకోవడానికి. గొప్పతనం చూడండి. మనం ఎంతసేపు సముద్ర మదనం చేసినప్పుడు, అంతర్జాగ్రత్త వినండి, సముద్ర మదనం చేసినప్పుడు మనకు ఒకటే తెలుసు, శివుడు వచ్చాడు, శంఖం పట్టుకున్నాడు, తాగేశాడు, అవునా, తాగేశాడు, కరెక్టే, చేశాడు, చేయడం అట్లా. కానీ అదే సముద్రంలోంచి విషం పుట్టినప్పుడు కింద ఏ అవతారంలో ఉన్నాడు విష్ణువు? ఆయన విషయం ఎఫెక్ట్ ఉండదా? అక్కడి నుంచి పుట్టిన విషయం ఆయనకి ఎఫెక్ట్ ఉండదా? ఇది ఎవరు అబ్జర్వ్ చేయలేందుకు? అంటే శివుడు గొప్ప అంటాడు, లేదంటే విష్ణువు గొప్ప అంటాడు. నేను శివుడు తక్కువ చేయట్లా, శివుడు చాలా గొప్ప, అంతే సమానంగా విష్ణువు గొప్ప. అలానే విష్ణువు వచ్చేసి అవతారాలు చెప్పాడు, శివుడు ఏం చేశాడు, ఏం లేదని మాట్లాడతాడు. శివుడే విష్ణువుగా వచ్చాడు, విష్ణువే శివుడుగా వచ్చాడు. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎలా కావాలంటే అలా వస్తారు. హూ ఆర్ వీ టు ఆస్క్ దెమ్? వాళ్ళకి ధర్మంలో ఏది కావాలో ఆ విధంగా వస్తారు. చెస్ ఆడతారు మీరు, అవునా. మనం ఆడే చెస్కి గుర్రం ఇట్లా పోవాలా, ఏనుగు ఇట్లా పోవాలా, రాజు అయితే ఎట్లనా ఒక స్టెప్ ముందుకు వేయచ్చు, మంత్రి ఎట్లా పడితే అట్లా పోవచ్చు అని డిసైడ్ చేసుకున్నావా? మనం పెట్టుకుని తొక్కలో మంత్రికే మనం ఎట్లా పడితే అట్లా పోవాలంటే, లోకాలు నేనే రాజు ఎలా ఉండాలి, రూల్స్ ఆయన ఇష్టం తగ్గట్టు ఉంటాయి. కానీ ఆయన ఇష్టం అంటే మళ్ళీ దీనిలో అధర్మం ఉండదు. ధర్మం ఏం చెప్పిందో అదే భగవంతుడు, భగవంతుడు నడిచే దారే ధర్మం. అందుకు రాముడిలా నడవాలని చెప్తారు. కృష్ణుడిలాగా భగవద్గీతలో చెప్పినట్టుగా చేయాలి, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా చేయాలి. కృష్ణుడు చేసిన లైఫ్ స్టైల్ మాత్రం మనం చేయకూడదు. మనకు అంత శక్తి లేదు. మనం ఆఫ్టర్ ఆల్ మానవదు, ఆయన భగవంతుడు. ఆయన అందుకే చెప్పాడు, ఆయన క్లియర్గా అన్నాడు, నేను చేసిన ఆచరణ మీరు చేయొద్దు, కాకపోతే భగవద్గీతలో నేను ఏది చెప్పానో అది చేయండి అన్నాడు. అదే రామాయణం. రామాయణం అర్థం కాని వాడికి భగవద్గీత అర్థమైతే రామాయణం అర్థమైనట్టు. ఎందుకంటే అక్కడేమో చేసి చూపించాడు, ఇక్కడ చెప్పి చూశాడు, చేసి చూపించాడు. అర్థం కాని మహానుభావులు ఉన్నారు. మళ్ళీ చెప్పాడు షార్ట్ టర్మ్ కోర్స్, క్రాష్ కోర్స్ అంటారు కదా, ఎంసెట్ ఐఐటి, అలా భగవద్గీత క్రాష్ కోర్స్ ఇచ్చాడు. అది కూడా అర్థం కాదు, మూర్ఖులు ఉంటారు అనుకోండి, అంటే నాలాంటి వాళ్ళు ఎవరన్నా మీ వల్ల ఎందుకు కాదు. విష్ణు సహస్రం పెట్టాడు మళ్ళీ హిడెన్గా, భీష్ముడు అటు పెట్టి విష్ణు సహస్రం ఇచ్చారు. విశ్వం చెప్పేశారు, అయిపోయింది. విష్ణు అంటే ఎవరు? విశ్వం. విశ్వం అంటే విష్ణువే. అసలు విశ్వం మీనింగ్ ఏంటి? విష్ణు పక్కన పెట్టాడు. విశ్వం అంటే ఏంటి అసలు? మనకు కనబడేదంతా కనబడనిది కూడా, మనకు కనబడేదంతా కనబడనిది కూడా, మనకు అంత శక్తి లేదు, అంతా విష్ణు అన్నాడు. ఇప్పుడు విష్ణు ఎక్కడ లేడు? ఇలా ముట్టుకున్న విష్ణువే, ఇలా ముట్టుకున్న విష్ణువే, ఇలా అన్న విష్ణువే, ఇలా ముట్టుకున్న విష్ణువే, లోపల చూసినా విష్ణువే, బయట చూసినా విష్ణువే, నువ్వు ఆకాశంలో చూడు విష్ణువే, నువ్వు ఏ వస్తువు చూడు విష్ణువు. ఇది ప్రహ్లాదుడు కై, మనకు అవ్వల. అందుకు కదా నరసింహస్వామి పరిగెత్తిచ్చాడు. అదే విశ్వం. నరసింహావతారం మనం గడ 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 పాటలు వినేసాం మనం కదా ఆ సినిమాలో. మనకి ఎలా ఉంది? అట్లా ఎట్లా గూస్ బంప్స్ వచ్చేసాయి గడ 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 నరసింహస్వామి వచ్చి. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, అంతటా విష్ణువు ఉన్న విశ్వమే నరసింహావతారం. అందుకనే వాళ్ళ నాన్నగారు అడిగాడు, ఎవరు? హిరణ్యాక్షుడు. ఎవరు అడిగాడు ప్రహ్లాదుని? ఏడు మీ విష్ణు ఎక్కడున్నాడు చూపి అన్నాడు. ఆయన ఏమన్నాడు? అంతటా ఉన్నాడు అన్నాడు. ఏంటి అంతటా ఉన్నాడా అన్నాడు. అంతటా ఉన్నాడు, ఎందుకంటే అప్పటికి ప్రహ్లాదుడికి నిజంగానే కనబడుతున్నాడు. అంతటా ఉన్నాడు డైలాగ్ కొట్లే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి నీలో కనబడ్డాడు, నీలో కనబడ్డాడు, గోవులో కనబడ్డాడు, గోడలో కనబడ్డాడు. ఆయన చుట్టూ విష్ణువు యొక్క ముఖాలు కనబడుతున్నాయి. ఇలా సహస్ర ముఖాల విష్ణువు ఉన్నాడు అనుకోండి. సహస్రం అంటే 1000 కాదు, అనంతం. అన్ని విష్ణు ముఖాలు. ఆయన నవ్వుతున్నాడు, హాయిగా ధ్యానం చేసుకోండి. ఆయన ఆ స్వామి నా కోసం ఇన్ని రూపాయలు ఇన్ని ముఖాలతో వచ్చేసాడు అని చూసి నవ్వుకుంటున్నాడు ఆనందంతో లోపల. ఈయన క్వశ్చన్లు అడుగుతున్నాడు పక్కన నుంచి. ఉన్నదే చెప్పాడు, అవును అంతటా ఉన్నాడు. ఎక్కడ లేడు? అంతటా ఉన్నాడు. మరి దీనిలో ఉన్నాడా అన్నాడు. గొప్పతనం చూడండి. భక్తుల్ని కాపాడటం కోసం నిజంగానే ఆ రోజు హిరణ్యాక్షుడు, జాగ్రత్త వినండి, పెంట కుప్పని చూపించిన విష్ణుమూర్తి భక్తుడి కోసం ఆ పెంట కుప్పల నుంచి కూడా వస్తాడు. భక్తుడి పట్ల భగవంతుడు అంత రెడీగా ఉంటాడు. మనం ఆయన పట్టుకోవట్లే ఆ విధంగా. హిరణ్యకశిపుడు కొంచెం ఫ్లోలో అటు. హిరణ్యకశిపుడు భక్తుడి కోసం అంత కిందికి వస్తున్నాడు. గురువు కూడా అంత కిందికి వస్తాడు. మన భగవంతుడు మన కోసం ఎంత కిందికన్నా వస్తాడు. అలా ఆ హిరణ్యకశిపుడు ఎవరైతే ఉన్నారో ప్రహ్లాదుడి కోసం ఆ రోజున ఇలా పిల్లలు చూపిస్తే
సిమెంట్లో ఉండాల్సిన కర్మ ఆయనకి ఏంటున్నా సున్నంతో తయారైన పిల్లర్స్. ఆయన ఏం చేసుకుంటారు సున్నంలో ఉండి? భక్తుడి మాట తప్పుకోకూడదు. అంటే ఇప్పుడు నీకు ఒక మాట చెప్తా, భగవంతుడిని పడుకున్న వాడికి వర్ణించేందుకు ఇంకా ఎందుకు బాధలు? నేను ఫెయిల్ అవుతా, నేను ఫెయిల్, నువ్వు ఫెయిల్. సింపుల్ లాజిక్ కదా. నేను ఫెయిల్ అయినా అనుకో, నేను ఫెయిల్ అయినా నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే ప్రయత్నం చేయకుండా ఆయన దొయ్యమని కాదు. నేను ఎగ్జామ్ చదువు, నేను ఫెయిల్, నువ్వు ఫెయిల్ అంటే ఫెయిల్, నువ్వే ఫెయిల్, ప్రయత్నమే చేయలే కదా. ప్రహ్లాదుడు అన్ని ప్రయత్నాలు చేశాడు, అదేందా? అన్ని ప్రయత్నాలు చేశాడు ప్రహ్లాదు. ప్రాణం తీసే టైంలో ఆయన చేయాల్సిన ప్రయత్నం ఏంటి? చేతులు చైన్లు వేసి కట్టేశారు, ఈయన ముందు కూర్చోబెట్టారు. అంత చిన్న బాలుడు చైన్లు ఏం చేయగలడు? ఇంకా ఆయన చేసేది ఏం లేదు. అప్పుడేమైంది? శరణాగతి. విష్ణువు పాడాడు, నేనేం చేసేది లేదు కాబట్టి నువ్వే కాపాడాలి. నేను చేస్తే నేను ఓడిపోతే నేను ఓడిపోయాను, నువ్వు ఓడిపోయాను. శరణాగతి. అలా విష్ణువు పరిగెత్తించాడు. అది ఎందుకు చెప్తున్నానంటే అంతటా విశ్వం అక్కడి నుంచి వచ్చాడు. సరే, గుండె చెరువేటట్లు ఏడ్చింది. మరణ వేదంతో కింద పడి ఉన్న వాలి దీన స్థితిని చూసింది. ఎవరు? తార పడిపోయింది. వచ్చిందిగా తారా చెప్పింది, పొద్దున అయినా అలా పోకు అని. భార్య మాటలు కొన్ని చోట భర్తలు విని తీరాలి. ధర్మము అమ్మవారు వారి నుంచి చెప్పిస్తుంది. అన్ని కాదు నాన్న, కొన్ని వినాలి. కొన్ని ధర్మం మొగుడు కూడా ఆడవాళ్ళు వినాలి. ధర్మం ఇటు అటు రెండు వినాలి. అప్పుడే కదా చన్నీళ్ళు వెన్నీళ్ళు. నాదే మాట వినాలి, నాదే నెగ్గాలంటే గోవింద. వాలి దీన స్థితిని చూసింది. తార బాధపడుతుంది, గుండె చెరువేటట్లు ఏడ్చింది. గుండె భర్త వెళ్ళిపోతున్నాడు. ఇక ప్రాయోపవేశానికి సిద్ధపడి తాను హనుమంతుడు వచ్చాడు. అంటే అప్పట్లో ఉండేది ఆ రోజు, భర్త వెళ్ళిపోతే భర్తతో పాటు చితి పేర్చుకొని ఆడవాళ్ళు వెళ్ళిపోయాడు. తర్వాత తప్పెందుకన్నారంటే తోసేవాడు. భర్త పోయాడు కాబట్టి మీరు కూడా పోవాలని బలంగా తోశారు. అది న్యాచురల్గా ఆడవాళ్ళకి వస్తే మనం ఆపద్దు, అది నా ధర్మమే. భర్తతో పాటు భార్య వెళ్ళిపోయి అప్పట్లో. అంటే నా జీవితం ఇంకా భర్త లేకపోతే లేదు అని ఆ ధర్మ పుణ్యస్త్రీలు ఉండేవాళ్ళు అప్పట్లో. తర్వాత ఏమైంది? నీ భర్త చనిపోయి నువ్వు కూడా పోవాలని చెప్పి తోశారు ఆడవాళ్ళని. అందుకే తప్పై కూర్చుంది. అది కంప్లీట్గా రాంగ్ అని డిక్లేర్ చేశారు. ఇక రూలే పెట్టేశారు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోదాం ఉన్నారు, వెళ్ళిపోయారు. నేను వెళ్ళను, నేను మా ఆయన వెళ్ళిపోతే నేను వెళ్ళాలని రూల్ ఉందా? నేను ఉండమని అంటున్నా. వెళ్తాను వాళ్ళు వెళ్ళిపోయిన మహానుభావులు కూడా ఉన్నారు. ఇప్పుడు అయితే చితి పేర్చుకొని పోవట్లేదు. భర్త చనిపోతే గొప్ప గొప్ప స్త్రీలు చితి పేర్చుకొని చనిపోవట్లేదు. ఇప్పుడు ఎలా పోతున్నారు తెలుసా? భర్త వెళ్ళిపోయినా లేదంటే భార్య వెళ్ళిపోయినా వారం రోజుల లోపల, సంవత్సరం లోపల న్యాచురల్ డెత్స్ అనేది భగవంతుడిని అడిగి తీసుకెళ్ళిపోమని చెప్తున్నారు. మా చుట్టాల్లోనే అలా ఉంటారు. చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భర్త కానీ భార్య కానీ వెళ్ళిపోతే వాళ్ళు కొద్ది రోజుల్లో వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. అదే చితి పెంచుకొని దాన్ని దుఃఖేయట్లేదు. అంటే భగవంతుడు వాళ్ళకి ఆ ధర్మంలో ఉన్న వాళ్ళకి అవకాశం భగవంతుడి క్రియేట్ చేస్తాడు ఆ ధర్మం నిలబడేటట్టుగా. తార అంగదుల బాధ్యతను సుగ్రీవుడు వాలి అప్పచెప్పాడు. తార అంగదుడు. ఇప్పుడు వాలి భార్య ఎవరు? తార. ఈ తార తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? సుగ్రీవుడికి ఇచ్చాడు. ఇప్పుడు తార ఏమైంది? సుగ్రీవుడి భార్య. ఇదేంటో ఆయన తమ్ముడు భార్యనేమో అన్న తీసుకుంటాడు, అన్న భార్య తమ్ముడు తీసుకుంటాడు. ఎక్కడ పోవాలంటే అవి వానరాలు. మన మనిషి బుద్ధితో ఆలోచించద్దు. కుక్కకు 100 మంది భార్యలు ఉన్నారని చెప్పారు. అయ్యా అంటారా? అది మృగం, అది దాని ధర్మం దాన్ని. మనం ఎప్పుడు ఎక్కడ తప్పు చేస్తామంటే మన మనిషి బుద్ధితో చూస్తుంటాం, తప్పే అనిపిస్తుంది. అవి కోతులు. వాటిలో ఏంటి అంటే రూలు, వాటికంటే ఒక రూల్ పెట్టుకున్నాయి. ఎవరైతే రాజు ఉంటాడో చనిపోయిన వాడి భార్య ఆ రాజు భార్య అవుతుంది. కిష్కిందలో రూల్ అది. అలా సుగ్రీవుడు చనిపోతే వాలి భార్య ఏది? ఎవరు? సుగ్రీవుడు భార్య ఎవరు? రుమ. అలా వాలికి తార. ఇప్పుడు వాలి చనిపోయాడు కాబట్టి వాలియే తన సహస్తాలతో తార బాధ్యత, అంగదుడి బాధ్యత సుగ్రీవుడి చేత పెట్టాడు. ఇది చూడండి ఎంత ఆలోచన. అంతేగాని అంగదుడు మా నాన్న నమ్ముతావా, నేను రివెంజ్ తీసుకుంటా అనలే. దీనిలో ఇంకోటి చూడండి, మంత్రి పదవి సుగ్రీవుడు రాజు అయినప్పుడు ఎవరికి ఇచ్చారయ్యా అంటే అంగదుడికి ఇచ్చాడు, కానీ సుగ్రీవుడు కొడుకులకి ఇవ్వలే. అది ధర్మం నిలబెట్టడం అంటే. ఇది హనుమంతుల వారు చేశారు. హనుమంతుల వారు చేసిన పని. అంటే ముందు అంగదుడు పొరపాటున ఎక్కడైనా సుగ్రీవుడికి ఇబ్బంది పెడతాడేమో. అప్పటికి మంత్రిగా సుగ్రీవుడికి హనుమంతుడు ఉన్నాడు కదా పారిపోయినప్పుడు. తర్వాత తను జరిగిపోయి తన రామభక్తిలో లీనమైపోయి అంగదుడు పెట్టాడు తీసుకెళ్ళి సుగ్రీవుడికి. వాలి తర్వాత నెక్స్ట్. ఇప్పుడు వాలికి ఏమైనా డౌట్ ఉంటుందా? మా బాబాయి మా నాన్న పోయాక ఆయన తీసుకున్నాడు, ధర్మమే అనిపిస్తుంది. ఆయన పోయాక నాకు ఇచ్చాడు, ధర్మమే. ఇప్పుడు ఈయన పోయాక ఏం చేస్తాడు? సుగ్రీవుడు వాళ్ళకి ఇవ్వడానికో లేదా ఈయనకో ఆలోచన ధర్మంగా మారుతుంది. అంతా లాక్కుంటే ఏమవుతుంది? సెల్ఫిష్నెస్ కొట్టుకొని వస్తాం. సరే, తన మెడలో అని దివ్యమైన సువర్ణమాలు సుగ్రీవుడికి ఇచ్చి వెంటనే ధరించుకున్నాడు. వాలి మెడలో సువర్ణమాలు ఉంది, అదే శక్తి.
అవతలతో యుద్ధం చేస్తే ఆ శక్తి నాకు వస్తుంది చూసారా, ఆ సువర్ణమాల వల్లే. వెంటనే చనిపోయే లోపల ఇది నువ్వు ధరించని సుగ్రీవుడికి ఇచ్చాడు, మెళ్ళ వేశాడు. చనిపోతే ఏమవుతుంది, ఆ సువర్ణమాలకు ఉన్న శక్తి అంతా పోతుంది. ఇక అది ఈయన పనికిరాదు, ఆయనకి పనికిరాదు. అందుకే ఇక్కడి నుంచి సుగ్రీవుడు ఎలా ఉంటాడు, వాలిలాగా శక్తిమంతుడయ్యాడు. ఇప్పుడు సుగ్రీవుడు ఎవరితో యుద్ధం చేసిన ఏమవుతుంది, వాళ్ళ శక్తి సుగ్రీవుడు. అర్థమైందా? అలా సువర్ణమాలను ఇచ్చాడు. లేకుంటే వాలి చనిపోయిన మరుక్షణమే ఆ మాలకున్న శక్తి నశిస్తుంది. కొడుకైన అంగదుడికి జీవితంలో ఎలా నడుచుకోవాలో ఉపదేశించాడు. వాలి పోతూ పోతూ, ఆయన నీ బాబాయే తండ్రి, ఆయన మాట జవదాట. సేఫ్ సైడ్గా ప్లాట్ఫామ్ వేసిపోయాడు కొట్టుకోకుండా. ఆయన ఎలా చెప్తారన్నాడు, అన్ని ధర్మబోధలని చేశాడు. బాణం వల్ల కలుగుతున్న రామబాణం కదా, అంత ఈజీగా వస్తుందా, వీటికి రాదు, ప్రాణం పోవాల్సిందే. బాణం వల్ల కలుగుతున్న బాధకి అంతకంత అధికమై ప్రాణాలను వదిలాడు. వాలి జీవిత అధ్యాయం ముగిసింది. అంటే ఒక అధర్మంగా ఉన్నవాడు ముగిశాడనే విధంగా మనం దీన్ని ఎండ్ చేయొచ్చు సంపూర్ణంగా. సర్వం శ్రీ మామేశ్వర పాదార్పణస్తు. లోకం సంస్థాలు సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.